హలో అండి, ఈరోజైతే మా పాఠశాలలో అయితే మేము స్వయం పరిపాలన దినోత్సవం జరుపుకుంటున్నాం. ఎవరెవరు ఏ క్లాసులు చెప్తారో వెళ్దామా? ఫస్ట్ మా మేడం దగ్గరికి వెళ్దాం. పిల్లల స్వయం పరిపాలన దినోత్సవం చెప్పాలి. చాలా బాగా అనిపిస్తుంది. నా పాత రోజులు గుర్తొస్తున్నాయి. వాళ్ళు రెడీ చూస్తే నాకే ముచ్చటేస్తుంది. వాళ్ళ తల్లిదండ్రుల కంటే కూడా నాకే చాలా ముచ్చటేస్తుంది. చాలా గొప్ప అవకాశము. మన కష్టము, టీచర్ల కష్టం అనేది వీళ్ళకు ఈ రోజు తెలుస్తుంది ఏందనేది. చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ ఈరోజు పాఠశాల ప్రిన్సిపల్ అయింది చూడండి. ప్రిన్సిపల్ దగ్గర కదా ఏమంటారు? ప్రిన్సిపల్ మేడం, గుడ్ మార్నింగ్ మేడం. ప్రిన్సిపల్ అయ్యేందుకు ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే మా టీచర్ హెచ్ఎం లాగా నేను కూడా ప్రిన్సిపల్ అయ్యాను. అందుకే మీ గోల్ ఏంటి? నెక్స్ట్ నా గోలా చెప్పాలి. మీ గోల్ ఏంటి? ఏమైతారు మీరు ఫ్యూచర్ లా? నేను పెద్దగా అయ్యి డాక్టర్ అవుతాను. వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇక్కడ నందు మేడం మాట్లాడాలి. మేడం మీరు కూడా. నాకు ఈ రోజు టీచర్స్ డే. నాకు మేడం అందరూ మంచిగా అయ్యారు, పిల్లలు అందరూ మంచిగా ఉన్నారు. నేను పెద్దగా అయ్యాక నేను టీచర్ అవుతున్నాను. మీరు ఏ క్లాస్ చెప్తారు చెప్పాలి మేడం. నేను 3rd క్లాస్ ఇంగ్లీష్ చెప్తున్నాను, 1st క్లాస్ మ్యాథ్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ పార్య మేడం, మీరు ఏ క్లాస్ చెప్తారు చెప్పండి. నేను 1st క్లాస్ ఇంగ్లీష్ చదివిస్తాను. వెరీ గుడ్. మీకు ఎట్లా అనిపిస్తుంది టీచర్ అయినందుకు? నాకు చాలా సంతోషం ఉంది. అమ్ముల్ మేడం క్లాస్ చెప్తుంది, చూద్దాం ఎట్లా చెప్తుందో చూద్దాం రండి. అమ్ముల్ మేడం క్లాస్ చెప్తుంది. నేను 3rd క్లాస్ చెప్తున్నాను. అబ్జాన్ చాలా బాగా చెప్తున్నాడు. కొంచెం చాలా బాగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. నాకు బాగా అనిపిస్తుంది. ఏ క్లాస్ చెప్తున్నారు? నేను 1st క్లాస్ తెలుగు. ఓకే మేడం, డ్రాయింగ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ మిల్కీ మేడం. మిల్కీ మేడం మీ టీచర్ అయినందుకు ఎట్లా అనిపిస్తుంది చెప్పాలి. బాగుంది. ఏ క్లాస్ చెప్తారు? 2nd. వెరీ గుడ్. పిల్లలు మంచి ఇంటారు. టీచర్ అవ్వడం ఎట్లా అనిపిస్తుంది మీకు? టీచర్ అవుతావా? వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్. ఓకే. అది సార్ ఏం చేస్తారు? నేను అటెండెన్స్ చేసిన. ఈ రోజు పిల్లలే కాబట్టి అటెండెన్స్ కూడా మొత్తం వాళ్ళదే వర్క్. ఓకే సార్, మీకు టీచర్ అయినందుకు ఎట్లా అనిపిస్తుంది చెప్పాలి. నాకు టీచర్ అయినందుకు మంచిగా అనిపిస్తుంది. ఓకే, మీరు ఏ క్లాస్ అని చెప్తారు? నేను 3rd క్లాస్ ఈఎస్. వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మేడం. టీచర్ అయినందుకు మీకు ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. ఏ క్లాస్ చెప్తారు? 3rd క్లాస్ మ్యాథ్స్, 4th క్లాస్ తెలుగు. అవునా? టీచర్లు ఏమవుతారు మీరు? డాక్టర్. వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్. టీచర్ మనం చెప్తున్నారా? చెప్తుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ అభిసార్ అమాన్ సార్ ఉండు, మ్యాథ్స్ ఎక్స్ప్లెయిన్ చేసిండు. చూద్దాం రండి. వావ్ అమాన్, సూపర్ అమాన్. ఇది ఎంత? 100. ఇది ఎంత? ఇది ఎంత? 200. ఇది ఇది ఎంత? 100. ఇది 2000. వెరీ గుడ్. అమాన్ సార్, సార్ అయినందుకు ఎట్లా అనిపిస్తుంది చెప్పాలి. చెప్పండి సార్. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఏం చెప్తున్నారు మీరు? ఏ క్లాస్ అలా చెప్తారు? 2nd క్లాస్ మ్యాథ్స్. దేని గురించి చెప్తారు? పైసల గురించి, మనీ గురించి. ఈ అబ్బాయి టాలెంట్ చూస్తున్నా ఎంత బాగుందో. మంచిగా రియల్ మనీ తీసుకొచ్చి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఫ్యూచర్ లో ఏమైంది సార్ మీరు? ఆర్మీ. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆల్ ద బెస్ట్ సార్. ఆర్మీ కావాలి ఖచ్చితంగా. మీరు మీకు ఎట్లా అనిపిస్తుంది? సంతోషం. ఇంకా మీరు ఏ క్లాస్ లో చెప్తారు? 4th క్లాస్ మ్యాథ్స్. వెరీ గుడ్. ఇంకా మీ ఫ్యూచర్ లో ఏమైనా సార్? ఆర్మీ. వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. మంచిగా చెప్తుండే కానీ అవును సార్. బాగా చెప్తుందా? ఓకే.
చూసారు కదా ఒకరొకరు ఎంత బాగా గీసిరో చాట్లు, వాళ్ళంతకు వాళ్ళే గీసిరు. వాళ్ళ రీతిలో క్లాసెస్ చెప్తే పిల్లలకి ఎట్లా అర్థమవుతుందో కూడా వాళ్ళకి తెలుసు. మంచిగా ప్రిపేర్ అయినారు పిల్లలు. ఇంకా స్టూడెంట్స్ కి చాలా గ్రేట్, చిన్న పిల్లలకి చాలా తెలివి ఉంటది. ఇంకా వాళ్ళకి వచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని వాళ్ళు మంచిగా యూజ్ చేసుకుంటున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ, బాయ్. ఎట్లా చెప్తుర్రో వాళ్ళ పిల్లల మాటలు కూడా విన్నారు కదా, చాలా బాగా అనిపిస్తుంది. టీచర్స్ కూడా అందరు మీటింగ్ పెట్టారు. టీచర్స్ మీ క్లాస్ లో అయిపోయినా టీచర్స్ కూర్చోరు అందరు పిల్లలు దత్తాయిస్తలేరా? ఎంత దత్తాయిస్తలేరా? ఓ నో. ఓకే, థ్యాంక్ యూ.